రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పిరట గాని 100 రోజులనే చేస్తామని చెప్పలేదట. అగో డిసెంబర్ 9 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం కార్యంలో ఇమానం దిన్న రోజు కూడా ఖుద్దు సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏమనే అన్నదాతలారా మీ బాకీలు కట్టకుండ్రి అనే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని బట్టి సార్ కూడా అనే 100 రోజుల ముచ్చట ఇప్పుడెందుకు వచ్చిందంటారా ఈనుండ్రి. రుణమాఫీ గురించి డెఫినెట్గా మాకు క్లారిటీ ఉంది. 100% మేము రుణమాఫీ చేయబోతున్నాం. రుణమాఫీ అనేది మొదట 100 రోజుల్లోనే చేస్తామని చెప్పలేదు. రుణమాఫీ చేస్తామని చెప్పాము, డెఫినెట్గా చేస్తాం. పైసల మంత్రి కమ్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారు భలే మాట్లాడుతున్నాడు కదా. ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక బోడమల్లన్న అన్నట్టే ఉన్నాయి బట్టి సారు మాటలు. పాత ముచ్చట పక్కకు పెట్టురు గాని మొన్న మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఆగస్టు 15 తారీఖు లోపల చేస్తామని అన్నాడు. మరి మీరిప్పుడు ఏం చేస్తామంటారు? ఆయనతో ముచ్చట చెప్పుర్రి సారు. ఆర్థిక పరిస్థితులు వెసులుబాటు చేసుకొని దానికి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. ఈ ఎన్నికలు కూడా అయిన తర్వాత దానికి సంబంధించి స్పష్టమైనటువంటి విధానపరమైన నిర్ణయం కూడా ప్రకటిస్తాం. ఇన్నొద్దులు బట్టి సారు బరాబర్ అనిపించు కానీ ఇప్పుడైతే బాగానే మాటలు నేర్చిండు అనిపిస్తున్నట్టు లేదు. సారు మీరు ఎప్పుడు విధి విధానాలు తయారు చేస్తారు, ఎప్పుడు రైతులను ఆదుకుంటారు? ఇదేనా సారు మీ ఇందిరమ్మ రాజ్యం పాలన? ఇదేనా సారు మీరు తెస్తాన్న మార్పు? ఇదేనా సారు మీ కాంగ్రెస్ పార్టీ తీర్పు అంటురు ఈ ముచ్చటిన్న జనం.